అండి. సో వెల్కమ్ టు ఎస్టీ ఆస్ట్రాలజిక్స్. సో మనం ఈరోజు గోచార రాహుకేతు ఫలితాలు అనేటివి కర్కాటక రాశి వారికి వచ్చి మనము తెలుసుకోబోతున్నామండి. మే 18వ తారీఖు 2025 నుంచి డిసెంబర్ 5 2026 వరకు రాహుకేతులు అనేటివి రాహు కుంభరాశిలో, కేతు సింహరాశిలో ఉంటారండి. కానీ మన రాశి కర్కాటక రాశి కాబట్టి చూడండి, ఇక్కడ బాక్స్ నెంబర్ 4లో మీకు చంద్రుడు ఉన్నట్లయితే మీకు ఇది కర్కాటక రాశి అవుతుంది సార్ వచ్చేసి. మన రాశి నుంచి చూడండి, 2వ స్థానంలో కేతు ఉండారు. మన రాశి నుంచి 8వ స్థానంలో ఇక్కడ రాహు ఉండారు సార్ వచ్చేసి కర్కాటక రాశి వారికి అనమాట. ఇక్కడ చూడండి, రాశి నుంచి 2లో రాహు కానీ కేతు కానీ ఏమవుతుందంటే మనీ మనకి ఎంత వచ్చినా సరిపోదు సార్. అప్పుడు ఏంటి సార్ పాజిటివ్ అంటే డబ్బులు ఎక్కువ వస్తాయి మీకు, కానీ మీకు సాటిస్ఫాక్షన్ ఉండదు అనేట్టుగా అర్థం అండి. చూడండి, మనకు మనీ విషయంలో సాటిస్ఫాక్షన్ ఉండదు. ఎవరికి? కర్కాటక రాశి వారికి అండి. కుటుంబ విషయంలో మనకు అనుకునేట్టుగా జరగవు అనేట్టుగా అర్థం సార్ ఇక్కడ మనకు వచ్చేసి. సో మన కుటుంబ విషయంలో అనుకునేవి జరగవు. 2వ భావం అంటే కుటుంబ భావం కదా సార్. సో మనం కూడా ఇప్పుడు పిల్లలు ఉన్నారనుకోండి 20 ఇయర్స్ లోపల కర్కాటక రాశి వరకు వాళ్ళు డిటాచ్మెంట్ అవ్వచ్చు. అంటే లీగల్గా వచ్చేసి ఇంటర్మీడియట్ అయినారనుకోండి, 10th క్లాస్ అయినారనుకోండి, దూరంగా వెళ్ళి చదువుకుంటారు సార్. అంతే అనమాట అక్కడ జరిగేది. మనం భయపడకూడదు. ఓకే అండి. కర్కాటక రాశి వారు వచ్చేసి మీరు దూరంగా వెళ్తారు, ఫ్యామిలీకి దూరంగా వెళ్తారంటే 10th క్లాసో, ఇంటర్మీడియటో, డిగ్రీనో, ఎంఎస్ఓ ఏదో చేస్తారు కదా సార్. సో ఫ్యామిలీకి కొంచెం డిటాచ్మెంట్ అవుతారు. ఇంటి నుంచి లొకేషన్స్ మారచ్చు అని కూడా చెప్పొచ్చు అండి కర్కాటక రాశి వారికి. సో అలా తీసుకోవాలన్నమాట మనం. సో కుటుంబం విషయంలో అనుకున్నది జరగవు. మనమంతా అమ్మ నాన్న ఒకే దగ్గర ఉందామంటే కుదరదు. సీట్ ఇంకో కాలేజీలో వస్తుంది, లొకేషన్స్ మారుతాము, హాస్టల్లో ఉండాల్సి వస్తుంది అనేట్టుగా అర్థం సార్. డబ్బుల విషయంలో చూడండి, మనకి ఎంత వచ్చినా సరిపోదు సార్ డబ్బులు కర్కాటక రాశి వారికి వచ్చేసి. ఓకే అండి. సో మనీ విషయంలో సాటిస్ఫాక్షన్ ఉండదు అనేట్టుగా అర్థం సార్ వచ్చేసి. నెక్స్ట్ 8వ స్థానం చూడండి. 2వ స్థానం అంటే ఏంది కదా సార్, మన యొక్క ధనస్థానం అనమాట. 8వ స్థానం అంటే పార్ట్నర్. సపోజ్ మీ పార్ట్నర్ జాబ్ బిజినెస్ చేస్తున్నారు అనుకోండి, కర్కాటక రాశి వారు, మీ కర్కాటక రాశి ఒక పార్ట్నర్కి డబ్బు ఎంత వచ్చినా సరిపోదండి. వైఫ్కి పార్ట్నర్ ఫ్యామిలీ తీసుకుంటామండి, అత్తగారికి అనేట్టుగా అర్థం. 2వ భావం అంటే మన కుటుంబం సార్. 8వ భావం అంటే అత్తగారి యొక్క కుటుంబం సార్ వచ్చేసి. 7వ భావం అంటే మనం కదండి. సరే, 1వ భావం అంటే మనము, 7వ భావం అంటే భార్య లేదా భర్త అవుతారు. 8వ భావం అంటే వాళ్ళ కుటుంబం, మన భార్య కానీ భర్త గారి యొక్క కుటుంబం 8వ భావం అనేట్టుగా అర్థం సార్. సో 2, 8 రాహుకేతులు ఉంటారు కాబట్టి పార్ట్నర్కి ధనం ఎంత వచ్చినా సరిపోదు. మన పార్ట్నర్ ఫ్యామిలీకి మనీ విషయంలో సాటిస్ఫాక్షన్ ఉండదు అంటే అత్తగారికి అనేట్టుగా అర్థం సార్. సో మన పార్ట్నర్ కుటుంబం విషయంలో అనుకున్నవి జరగవు. మనీ వల్ల జ్ఞానం వస్తుంది చివరికి మనకు అనేట్టుగా అర్థం సార్ వచ్చేసి. ఇది కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు సార్ వచ్చేసి. సో ఇవి వచ్చేసి మనకు కర్కాటక లగ్నానికి కూడా జరుగుతాయి సార్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, కర్కాటక రాశికి కర్కాటక లగ్నానికి కూడా ఉంటాయి, అదే ఫలితాలు ఉంటాయి. ఒక 30% అనేది మనకి ఇవి మ్యాచ్ అవుతాయి సార్. మిగతా 70% అనేది మనము జన్మజాతకం చూసి డిసైడ్ అవ్వాలన్నమాట. ఓకేనండి. ఓకే అండి. సో బ్యాచ్ 3 ఇక్కడ జూమ్ రికార్డింగ్ వీడియోస్ మనం ఇక్కడ చెప్పాము సార్ వచ్చేసి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చామండి. 10 కోర్సులు ఉంటాయండి. ఈ 10 కోర్సుల యొక్క క్లాస్ యొక్క టైమింగ్స్, రికార్డింగ్ ఎంతెంత టైం ఉందో ఇక్కడ ఇచ్చామండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి ఈ నెంబర్ వాట్సాప్ చేస్తే మీకు డీటెయిల్స్ అయితే వస్తాయి సార్ వచ్చేసి. ఓకే అండి. సో థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్.